హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు కోయిదర బిఎల్ శ్రీనివాసరాజు గారు. మరి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం కొండదేవత అమ్మవారు ఆశీర్వాదం, కొండదేవి జయ సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి ఆశీర్వాదం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం మీనరాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాము. ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులో 5, రాజపూజిత 2, అవమానంలో 4 కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఆలోచన చేయాల్సిన విధానం ఏమిటంటే, మనస్తత్వం చాలా బాగుంటుంది. అదృష్ట గడియలకి రాబోతున్నాయి. కష్టపడుతుంటారు కానీ డబ్బు నిలబడదు. ఆలోచనలో పెద్ద పెద్ద ఐడియాలు, చేసే పనులు చిన్న చిన్న పనులుగా కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువ శాతము లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది సతమతం అవుతుంటారు. ఈ రాశి వాళ్ళకి ఎన్నో బాధలు పడుతూ వీళ్ళు ఒక మంచి మాట చెప్పినా కూడా వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, అది ఇడిపోవటం, చికాకులు పడటం ఇలాంటివి చాలా వరకు జరుగుతుంటాయి. కానీ వీళ్ళు ఎవరిని ప్రేమించిన వాళ్ళు దూరం అయినా వీళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్త్రీని ప్రేమిస్తున్నావు అనుకోండి, ఆ స్త్రీని ప్రేమించేటప్పుడు నువ్వు డైరెక్ట్గా నువ్వే పోయి చెప్పావు అనుకోండి, దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఆమె మనస్తత్వం కూడా నువ్వు తెలుసుకోవాలి. నీకు నచ్చినంత మాత్రంలో ఒకే అంటే కాదు కదా, నీకు నచ్చాలి, ఆమెకి నచ్చాలి, ఇద్దరికీ నచ్చాలంటే అది నీ డైరెక్షన్లో పోయి చెప్పేది కాదు. కాబట్టి ఆమె మీద నీకు అభిమానం, ప్రేమ ఉన్నప్పుడు మన స్నేహితుల ద్వారాగో, మన ఫ్రెండ్ ద్వారాగో, లేదు ఆమె ఫ్రెండ్ ద్వారాగో ఆ విధంగా వాళ్ళతో మనం ఫస్ట్ చెప్పుకొని ఈ విధంగా ఉందని వాళ్ళతో చెప్పిన తర్వాతే ఆమెకు చెప్పాలి. డైరెక్ట్గా మీరు పోయి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆమెకు నీ మీద ప్రేమ ఉంటే ఓకే, ప్రేమ లేకపోతే నాకు ఇష్టం లేదంటది, అప్పుడు నువ్వు ఇబ్బంది పాలవుతావు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాంట్లో నువ్వు. రెండోది, కొంతమంది భార్యాభర్తలు సమస్యల్లో ఇడిపోయిన వాళ్ళు అధోగతి పాలైపోయి మనశ్శాంతి లేక ఒకరి మాట ఒకరు అనుకూలం లేకోకుండా ఎదుటి వాళ్ళు వచ్చి మాయ మాటలు కొన్ని చెప్పి మీ భర్త ఇలాంటి వాడు, కరెక్ట్ అయిన వాడు కాదని వాళ్ళకి చెప్పటం, తర్వాత వీళ్ళ స్నేహితులు వచ్చి నీ భార్య ఇలాగా ఉంటుంది, ఇలాగ తిరుగుతుంటుంది, 4 పక్కలు తిరుగుతుంటుంది అని వాళ్ళు వచ్చి చెప్పటం, ఆయన మనసును డిస్టర్బెంట్ చేయటం, అలాంటి ఆందోళనలు కొన్ని కనబడుతుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలలో మీరు బాధపడుతున్నారా, తప్పకుండా ఒకసారి ఈ కింద ఉన్న నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి గ్రహాలున్నా, ఎలాంటి పీడలున్నా కూడా తప్పకుండా మీ జాతకాన్ని పెట్టి మీ స్థితిగతులను చూసి మా అమ్మవారు సమ్మక్క సారక్కని అమ్మవారిని తలుచుకొని మీ జాతక చక్రం వేసేసి మీ స్థితిగతులను చూసి అన్ని విషయాలు మేము చూసి అన్ని విధానాలు చూసి మేము చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఈ కింద ఉన్న నెంబర్కి రండి. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.